ఫ్యాక్ట్ నెంబర్ 1, జూస్ అనగానే మన మైండ్లో ఒక ఇమేజ్ అనేది వస్తుంది కదా, లైక్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని డిస్ప్లే చేసే ఒక ప్లేస్ అని. బట్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది హ్యూమన్ జ్యూస్ గురించి. లిటరల్లీ మనుషుల్ని ఈ జ్యూస్లో డిస్ప్లేకి ఉంచుతారు. ఈ హ్యూమన్ జూ అనేది మొట్టమొదటిసారిగా 1897వ సంవత్సరంలో బెల్జియంలో స్టార్ట్ అయింది. ఈ జ్యూస్లో మోస్ట్లీ ఫిలిప్పీన్స్కి చెందిన ఫిలిపినోస్ అండ్ కాంగోలీస్ ఉండేవాళ్ళు. ఈ కాంగోలీస్ అనేది రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి చెందిన ప్రజలు, అంటే ఆఫ్రికన్స్. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనల్ని ఇండియన్స్ అంటారు కదా, సో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి చెందిన ప్రజల్ని కాంగోలీస్ అని అంటారు. సో ఈ కాంగోలీస్ అండ్ ఫిలిపినోస్ కి ఒక విలేజ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి ఎగ్జిబిషన్ కి ఉంచేవాళ్ళు ఈ ప్రజల్ని. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ వెస్ట్రన్ కంట్రీ పీపుల్ కి ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ పీపుల్ గురించి మాట్లాడుకోవడం తప్పించి ఎప్పుడు కూడా రియల్ గా చూడలేదు. సో చాలా మంది ఈ జ్యూస్ ని విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ దీనికి ఇంకొక పాయింట్ అనేది ఇంట్రెస్టింగ్ గా యాడ్ అయింది. అదేంటంటే వాళ్ళు ఫాలో అయ్యే రిచువల్స్ అండ్ మెయిన్ గా వాళ్ళు డాగ్ ని తినడం. సో అక్కడ వెస్ట్రన్ పీపుల్ ని ఇది బాగా అట్రాక్ట్ చేసింది ఆ హ్యూమన్ జ్యూస్ కి రావడానికి. నెమ్మదిగా ఈ హ్యూమన్ జ్యూస్ అనేవి మేజర్ ప్లేసెస్ అయిన లండన్, న్యూయార్క్, ఓస్లో, హ్యాంబర్గ్ ఇలాంటి ప్లేసెస్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ అక్కడికి వచ్చే వెస్టర్న్ పీపుల్ ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ పీపుల్తో చాలా దురుసుగా ప్రవర్తించే వాళ్ళు. వాళ్ళకున్న రిమార్క్స్ ని చూపిస్తూ, అదే వాళ్ళ బాడీ కలర్ ని, వాళ్ళపైన డబ్బుల్ని అండ్ బనానాస్ ని విసిరేవాళ్ళు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళు అసలు వాళ్ళని మనుషులుగా కూడా ట్రీట్ చేయట్లేదు. ఆ జూలో ఉండే ప్రజలు ఇంకా ఫుడ్ కోసము గతి లేక అక్కడ ఉంటున్నారా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలందరినీ వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళే. ఈ విషయం ఎలా తెలిసిందంటే ఆ జూలో ఉండే ఆటో బెంగా అనే పర్సన్ వల్ల. ఈ పర్సన్ ని 1904వ సంవత్సరంలో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కిడ్నాప్ చేశారు. అండ్ 1906వ సంవత్సరంలో న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూలో ఇతన్ని ఎగ్జిబిషన్ ఉంచారు. ఇదంతా ఎలా తెలిసిందంటే దాదాపు 10 ఇయర్స్ తర్వాత 1916వ సంవత్సరంలో ఇతను ఆ జూ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఒక ఎలిఫెంట్ కి కేర్ టేకర్ గా అతన్ని తీసుకొస్తున్నాము అని. బట్ తీసుకొచ్చి అతన్ని ఈ జూలో మంకీస్ ఉండే ఒక హౌస్ లో పడేశారు. ఇతన్ని ఆ జూలో ప్రజలు కొంచెం వింతగా కూడా చూసేవాళ్ళంట, ఎందుకంటే ఇతనికి యానిమల్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయి అని. అండ్ న్యూస్ పేపర్స్ లో కూడా ఓన్లీ వన్ ఆఫ్రికన్ క్యానిబల్ ఇన్ అమెరికా అని ప్రమోట్ చేసేవాళ్ళు జూని, ఇతని ఫోటోని యూజ్ చేసి. 1916వ సంవత్సరంలో ఇతను ఆ జూ నుంచి బయటకు వచ్చాడని చెప్పు కదా. సో అతను అమెరికాలో ఉండే ఈ కల్చర్ ని అండ్ అతని పైన చూపించే ఈ ట్రీట్మెంట్ ని ఇంకా తట్టుకోలేక ఆ ఇయరే మార్చ్ 20వ తేదీ పిస్టల్ తో షూట్ చేసుకుని చనిపోయాడు. ఈ హ్యూమన్ జ్యూస్ ని ప్రస్తుతం వాళ్ళు ఒక షేమ్ఫుల్ లెగసీగా భావిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం టీరెక్స్ గురించి ఒక స్పెషల్ వీడియో అనేది చేసాం. దాని ఎబిలిటీస్ అండ్ పవర్ ని చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ వేలో, అదే హ్యూమన్ వర్సెస్ టీరెక్స్ అని. బట్ ఆ టీరెక్స్ ని కూడా ఓడించే ఒక జైంట్ లివింగ్ ఆర్గానిజం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే డైనోసూకస్. ఇదొక క్రొకోడైల్ అనమాట. దాని నేమ్ ని మనం కొంచెం డీటెయిల్ గా చూసినట్లయితే డైనో అంటే టెర్రిబుల్ అని, సూకస్ అంటే యాజ్ యూజువల్ క్రొకోడైల్ అని గ్రీక్ లాంగ్వేజ్ లో. సో ఈ టెర్రిబుల్ క్రొకోడైల్స్ అనేవి దాదాపు 83 to 72 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉండేవి. సో ఇప్పుడు మనం దీని సైజ్, ఫిజిక్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఈ డైనోసూకస్ అనేది లార్జెస్ట్ క్రొకోడైల్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్ అన్నమాట. ఇది దాదాపు 35 అడుగులు పొడవు అండ్ 3 to 5 tons ఆఫ్ వెయిట్ ఉండేది. సైంటిస్టులు ఒక స్పెషల్ డైనోసూకస్ క్రొకోడైల్ స్పెసిమెన్ ని, అదే శిలాజాలాల్ని బట్టి చెప్తుంది ఏంటంటే లార్జెస్ట్ డైనోసూకస్ అనేది దాదాపు 40 అడుగుల పొడవు అండ్ 7 టన్నుల వెయిట్ ఉండేది. ఈ డైనోసూకస్ యొక్క పవర్, అదే స్ట్రెంగ్త్ అంతా కూడా దాని జాస్ లో ఉంటుంది. ఆ జాసే దాదాపు 5 అడుగుల పొడవు ఉంటుంది. అండ్ ఈ డైనోసూకస్ అనేది చాలా ఫెరోషియస్ యానిమల్ అనమాట, అంటే చాలా యాంగ్రీగా ఉంటుంది. అండ్ ఈ ఫెరోసిటీని మ్యాచ్ చేసేది టీరెక్స్ మాత్రమే, అదే టైరానోసారస్ రెక్స్. కానీ ఈ టీరెక్స్ అనేది దాదాపు 90 to 66 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నివసించింది. అండ్ ఈ డైనోసూకస్ అనేది 83 to 72 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ నివసించింది. అంటే ఈ రెండింటి మధ్య ఎన్నో మిలియన్ ఇయర్స్ గ్యాప్ అనేది ఉంది. సో అది రియల్ గా ఫైట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. కానీ ఫేస్ టు ఫేస్ ఆ రెండు యానిమల్స్ ఫైట్ చేస్తే ఖచ్చితంగా డైనోసూకస్ గెలుస్తుందని ఎంతో మంది సైంటిస్టులు అండ్ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, ఈ డైనోసూకస్ యొక్క మెయిన్ పవర్ అంతా దాని దవడల్లో, అదే జాస్ లో ఉంటుంది. దీని బైట్ ఫోర్స్ అనేది దాదాపు 10 tons కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ టీరెక్స్ యొక్క బైటింగ్ ఫోర్స్ అప్రాక్సిమేట్లీ 5 to 7 tons ఉంటుంది. అండ్ ఈ డైనోసూకస్ కి హెల్ప్ చేసే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే దాని మొబిలిటీ. ఇది టీరెక్స్ కంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలదు. అంటే టీరెక్స్ అనేది అటాక్ చేసేటప్పుడు ఇది కొంచెం ఫాస్ట్ గా మూవ్ అయ్యి ఎస్కేప్ అవ్వగలదు టీరెక్స్ యొక్క మొబిలిటీతో కంపేర్ చేస్తే. సో ఈ ఫైట్ లో డెఫినెట్ గా గెలిచేది డైనోసూకసే. ఫ్యాక్ట్ నెంబర్ 3, రీసెంట్గా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ కనిపెట్టింది ఏంటంటే వాళ్ళు
ఒక ఆల్గేని యూస్ చేసి ఎలక్ట్రిక్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్ని ఛార్జ్ చేయొచ్చు అని. అండ్ ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ఆల్గే పేరు సైనకోసిస్టిస్. ఇదొక యూనిసెల్యులర్ ఆల్గే అనమాట. అండ్ దీన్ని ఫ్రెష్ వాటర్ సైనో బ్యాక్టీరియా అని కూడా అంటారు. సో అందుకే దీంతో తయారయ్యే బ్యాటరీస్ని వీళ్ళు సైనో బ్యాక్టీరియా బ్యాటరీస్ అని అంటున్నారు. ఈ ఫ్రెష్ వాటర్ సైనో బ్యాక్టీరియానే బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటారు. బట్ ఈ విషయంలోకి మనం కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే ఈ ఆల్గే అనేది కంప్యూటర్ మొత్తాన్ని రన్ చేయలేదు. ఎందుకంటే అంత కెపాసిటీతో ఉండే ఆల్గే బ్యాటరీస్ని వీళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ ఒక కంప్యూటర్ డెస్క్టాప్ని రన్ చేయడానికి దాదాపు 33 కోట్ల సైనో బ్యాక్టీరియా బ్యాటరీస్ కావాలి. సో ఈ ఆల్గేతో తయారు చేసిన బ్యాటరీస్ ప్రస్తుతం కొన్ని కంప్యూటర్లోని మైక్రో ప్రాసెసర్స్ని మాత్రమే రన్ చేయగలవు. రీసెర్చర్స్ అండ్ సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ ఆల్గే బ్యాటరీస్ అని కొన్ని మంత్స్ వరకు కూడా యాక్టివ్గా ఉంటాయి, అంటే కొన్ని మంత్స్ వరకు వాడచ్చు అని. ఈ ఆల్గే బ్యాటరీస్ సన్లైట్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంటాయి. అండ్ రీసెర్చర్స్ చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్యాటరీస్ అనేవి మీ హౌస్ ని రన్ చేసే అంత ఎనర్జీ ఇవ్వకపోవచ్చు. బట్ కొన్ని రూరల్ ఏరియాస్ లో కరెంట్ ఫెసిలిటీ కూడా ఉండదు కదా. సో అక్కడ కొన్ని యూజ్ఫుల్ సెన్సార్స్ అండ్ ఫోన్ ని కూడా చార్జ్ చేసే కెపాసిటీ అయితే ఈ ఆల్గేకి ఉంది. సో ఆ ప్లేసెస్ లో ఇవి ఎక్కువగా హెల్ప్ అవుతాయి అని వాళ్ళు చెప్పారు. అండ్ ఈ టోటల్ రీసెర్చ్ అంతా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందింది. నెక్స్ట్ ఫ్యాక్ట్ వెళ్లే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. Please. Okay. Thank you. ఫ్యాక్ట్ నెంబర్ 4. నార్మల్ కిల్లర్ కి సీరియల్ కిల్లర్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ సీరియల్ కిల్లర్స్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే వాళ్ళు కిల్స్ ని పర్ఫామ్ చేసే విధానం బట్టి, అంటే ఆ చనిపోయిన బాడీకి అటాప్సీని పర్ఫామ్ చేసినప్పుడు, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది కదా కాజ్ ఆఫ్ డెత్, అదేనమాట. అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ప్యాటర్న్ అండ్ వదిలే క్లూస్ ని బట్టి కూడా ఇది డిఫైన్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు కొంతమంది సీరియల్ కిల్లర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, జోడియాక్. ఇతను ఒక అన్ఐడెంటిఫైడ్ సీరియల్ కిల్లర్. ఇతను 1968వ సంవత్సరం నుంచి 1969వ సంవత్సరం వరకు, అంటే ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5 మందిని చంపేశాడు శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇతని క్రిమినల్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇతను ఎప్పుడు కూడా ఏ పోలీస్ కి దొరకలేదు. అండ్ కొంతమంది ఏమంటారంటే ఈ జోడియాక్ అనే కిల్లరే లేడు అని. ఇతను ఒక సూడోనియం అని, అంటే ఒక ఫిక్షనల్ నేమ్ క్రియేట్ చేసి స్టోరీస్ రాస్తుంటారు కదా. సో అలా అనమాట. ఈ జోడియాక్ గురించి దాదాపు చాలా కథలు ఉన్నాయి. లైక్ జోడియాక్ 37 మందిని చంపేశాడని, అండ్ అతను చంపిన ప్రజల్ని వాళ్ళు అతని నెక్స్ట్ లైఫ్ లో స్లేవ్స్ గా యూజ్ చేసుకుంటున్నాడు అని. అండ్ అతను చేసిన ప్రతి కిల్ దగ్గర ఇలాంటి గన్ షాట్ క్లూని వదిలేవాడు. అండ్ దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది, ద జోడియాక్ కిల్లర్ అని. నెంబర్ 2, జాక్ ద రిప్పర్. ఇతను కూడా ఒక అన్ఐడెంటిఫైడ్ సీరియల్ కిల్లర్. ఇతను 1888వ సంవత్సరంలో యాక్టివ్గా ఉన్నాడు. అండ్ అదే ఇయర్లో చాలా క్రైమ్స్ని చేశాడు. ఇతను ఈస్ట్ ఎండ్ ఆఫ్ లండన్కి చెందిన వ్యక్తి. అండ్ ఇతన్ని వైట్ క్యాపల్ మర్డరర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వైట్ క్యాపల్ అనేది ఈస్ట్ ఎండ్ ఆఫ్ లండన్లో ఒక ప్లేస్ అనమాట. ఇతను మెయిన్గా ఫీమేల్ ప్రాస్టిట్యూట్స్ని టార్గెట్గా ఉంచుకునేవాడు, ఎవరైతే అక్కడి స్లమ్స్లో వర్క్ చేస్తూ ఉంటారో. ఈ కిల్లర్ ఆ ప్రాస్టిట్యూట్స్ యొక్క గొంతుని కోసి అబ్డామినల్ మ్యూటిలేషన్స్ చేసేవాడు. మ్యూటిలేషన్స్ అంటే డెస్ట్రాయ్ అని. సో అబ్డామినల్ రీజన్లో ఉండే అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ని అతను బయటికి తీసేసేవాడు. ఇతను మర్డర్ చేసిన ఆ బాడీస్ని డాక్టర్స్ చూసి చెప్తుంది ఏంటంటే ఇతనికి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంది ఈ అనటామికల్ అండ్ సర్జికల్ రీజియన్లో. ఈ సీరియల్ కిల్లర్ యొక్క నేమ్ అనేది ఎలా తెలిసిందంటే అతనే రాసేవాడు లెటర్లో, ఈ హత్యలన్నీ చేసింది నేనే అని ఆ డెడ్ బాడీస్ దగ్గర. David? నెంబర్ 3, డెన్నిస్ రేడర్. ఇతను ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్. ఇతన్నే బీటీకే కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే అతను చేసే హత్యలు ఈ ప్యాటర్న్ లోనే ఉంటాయి. అతను చేసిన హత్యల ఫోటోలు ఇవే. ఇది ఒక ఫీమేల్ బాడీని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది అని అందరూ అనుకున్నారు. బట్ దాన్ని కొంచెం టిల్ట్ చేసి చూస్తే బీటీకే అనే వర్డ్స్ వస్తున్నాయి. ఈ బీటీకే వర్డ్స్ కి అతనే ఒక ఫుల్ ఫామ్ ఇచ్చుకున్నాడు, అదే బైండ్, టార్చర్ అండ్ కిల్. ఇతను 1974వ సంవత్సరం నుంచి 1991వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 16 ఇయర్స్ పాటు యాక్టివ్ గా ఉన్నాడు. అండ్ అతను ఆ టైం పీరియడ్ లో దాదాపు 10 మందిని చంపేశాడు. ఇతను పోలీసులకి టాంటింగ్ లెటర్స్ ని కూడా రాసేవాడు. టాంటింగ్ అంటే వెక్కిరించడం. అండ్ ఆ లెటర్స్ లోనే ఇతను చేసిన హత్యల తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ చేసేవాడు. ప్రస్తుతం అతను బతికే ఉన్నాడు. అండ్ అతనికి 77 ఇయర్స్. 2005వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ అతను చేసిన 10 ఫస్ట్ డిగ్రీ మర్డర్స్ కి అతను గిల్టీగా ఫీల్ అవుతున్నాడని ఒప్పుకున్నాడు. అండ్ అదే సంవత్సరం ఆగస్టు 18వ తేదీ అతనికి 185 సంవత్సరాల పాటు ఏ పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదీ విధించింది. పెరోల్ అంటే ఏంటంటే జైల్లో సత్ప్రవర్తనతో ఉంటే, అదే గుడ్ బిహేవియర్తో ఉంటే మిమ్మల్ని రిలీజ్ చేస్తామనే ఒక ప్రామిస్ అనమాట కోర్టు తరపు నుంచి.
సో అలాంటి ఏ ప్రామిసు లేకుండా ఇతనికి దాదాపు 175 years కోర్ట్ అనేది జైలు శిక్ష విధించింది. ఇతను ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లోని ఎల్ డొరాడో కరెక్షనల్ ఫెసిలిటీలో ఉన్నాడు. అండ్ ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.